ఒకసారి రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒక ఆయన తన కొడుకుని తీసుకొచ్చాడు. మాస్టర్, ఈ పిల్లోడు శనగిత్తనాలు చాలా ఎక్కువగా తింటున్నాడు. ఆ ఎలా ఎలా చేస్తే బాగుంటుందని చెప్పి ఆ, మీరు ఒక మాట చెప్పండి, ఈ అబ్బాయి వింటాడంటే, ఈ వారం కాదు నెక్స్ట్ వీక్ తీసుకొని రా అన్నాడు. మళ్ళీ నెక్స్ట్ వీక్ వెళ్తే, ఇప్పుడు కాదు మళ్ళీ నెక్స్ట్ వీక్ రా అన్నాడు. అప్పుడు కూడా వెళ్తే, ఇప్పుడు కాదు నెక్స్ట్ వీక్ రా అన్నాడు. అలా 4 వారాలు తిరిగిన తర్వాత ఐదోసారి అబ్బాయి తీసుకొచ్చేస్తే అప్పుడు అన్నాడంట, ఈ రోజు నుంచి తినద్దు నన్ను నువ్వు, అది దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అన్నాడంట. అంటే ఆయనకు అర్థం కాలేదంట. పక్కన ఒక శిష్యుడు ఇదంతా గమనిస్తా ఉన్నాడు. తర్వాత అడిగాడంట, ఎందుకు మాస్టర్ ఆయన ఆ అబ్బాయిని 4-5 సార్లు తిప్పి ఇప్పుడు చెప్తున్నావు, ఫస్ట్ రోజే చెప్పొచ్చు కదా అంటే, రామకృష్ణ పరమహంస గారు చెప్పారంట, యాక్చువల్గా ఆ అలవాటు నాకు కూడా ఉంది. అందువల్ల నేను అది ఫాలో అవుతూ అవతల వారిని వద్దని చెప్పినా కూడా అది అవతల వారి హృదయంలోకి వెళ్ళదు. ఆ రకంగా అతను కూడా ఆ అలవాటు నుంచి తప్పించుకోలేడు. నేను దాన్ని మానుకోవాలి అని ఒక సంకల్పం చేసుకొని, దాని ద్వారా నాలో ఆ సంకల్ప బలం పెంచుకొని ఆ సంకల్ప బలాన్ని అతనిలో ప్రవేశపెట్టగలిగాను. ఇప్పుడు అతను మానుకుంటాడన్నాడట. అట్లా మనం కూడా అందరికీ అన్ని చెప్తా ఉంటాం, బట్ మనం రెగ్యులర్ గా ఫాలో అవుతున్నామా లేదనేది అసలు పాయింట్. ఎందుకంటే మనం ఫాలో కాకపోతే ఆ వైబ్రేషన్ అక్కడ క్రియేట్ కాదు, ఆ సంకల్ప బలం అక్కడ ఉండదు, అది అవతల వారి హృదయాల్లో చొప్పించబడదు. అందువల్ల పొద్దున్నే లేస్తేనే రకరకాల తెలుగులో కొటేషన్స్ అన్ని పెడతా ఉంటారు అనమాట. మంచిగా ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి అని చెప్పేసి మీరు ఫాలో అవుతూ అదొక మంచి నోట్ పెట్టండి. డెఫినెట్ గా అవతల వారికి ఎస్ ఇతను ఫాలో అవుతున్నాడు అనే ఒక కాన్ఫిడెన్స్ తో వాళ్ళల్లో కూడా ఆ సంకల్ప బలం పెరుగుతుంది. సో ఇదంతా కూడా మనం ఆచరణాత్మక దృష్టి లేకోకుండా జస్ట్ వాట్సాప్ లోను, ఫేస్బుక్ లోను, యూట్యూబ్ లోను అందరికి మెసేజ్లు ఫార్వర్డ్ చేయడం వల్ల ఉపయోగం లేదండి. సమాజాన్ని మార్చాలి, సమాజం మనం అనుకున్నట్టుగా ఉండాలంటే ముందు మనం అలా ఉండాలి, అలాంటి క్రమశిక్షణతో ఉండాలి, అలాంటి అద్భుతమైన హృదయపూర్వక క్వాలిటీస్ అన్నీ ఉండాలి. సో ట్రై, గుడ్ లక్. నేను కూడా ఈరోజు అలాగే ఉండడానికి ట్రై చేస్తాను.